హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మా ఖాళీ స్థలంలో తోటకూర విత్తనాలు చల్లుకుందామని వచ్చాను. అందుకు ముందుగా చిలకపార తీసుకొని మట్టిని బాగా చదును చేస్తున్నాను. ఈ విధంగా చదును చేసిన తర్వాత తోటకూర గింజలు చల్లుకుందాం. అదిగోండి, సన్నగా ఉంటాయి తోటకూర గింజలు. ఈ విధంగా చల్లుకోవాలి. అవి కొంచెం కొవ్వలు పడతాయి, సన్నగా ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఫస్ట్ టైం చల్లుతున్నట్లయితే ఇసుక తీసుకొని ఇసుకలో విత్తనాలు కలుపుకొని చల్లుకుంటే కొంచెం ఎడంగా పడతాయి. అప్పుడు మొక్కలు ఇరుకుగా లేకుండా బాగా మొలుస్తాయి. చేతవైన వాళ్ళు అయితే మామూలుగా పలసగా ఇసిరినట్టు చల్లొచ్చు. చేత కాకపోతే అలా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. లేదన్నా ఎట్లాగైనా కొంచెం ఎడంగా చల్లినా బాగానే మొలుస్తాయి. ఆ విధంగా చల్లిన తర్వాత మళ్ళీ పలసగా మట్టి దాని మీద ఒకరవ వేసుకుంటే బాగా మొలుస్తాయి. ఆ విధంగా చల్లటం అయిపోయిన తర్వాత వాటర్ చల్లుకుందాం. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది. ఇవి రోజుకి 200 గ్రాముల తోటకూర తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. ముందుగా మనం ఇంటికాడ ఈ తోటకూరలు, గోంగూర అట్లాంటివి చల్లుకున్నప్పుడు వాటికి ఎక్కువగా మందులు కూడా వేయాల్సిన పని లేదు. అవి 20 రోజుల్లోనే వస్తుంది తోటకూర. అందువలన మనం ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు. స్థలం లేని వాళ్ళు కుండీలోనో టబ్బులోనో కూడా తోటకూర పెంచుకోవచ్చు. ఈ విధంగా చల్లటం అయిపోయింది. ఇందాక మీకు విత్తనాలు ముందు చూపించలేదు కదా, ఈ విధంగా 4 ప్యాకెట్లు తెచ్చాను. ఇందాక 2 ప్యాకెట్లు చల్లాను. మీకు చూపించడం కోసం మళ్ళీ ప్యాకెట్లు చూపించాను. చూపించిన తర్వాత ఈ విధంగా చల్లుకున్న గింజల మీద కళ్ళాపు చల్లినట్లు జీలకరించాలి నీళ్ళు. లేదంటే విత్తనాలు చల్లినవి కుప్పలుగా పడతాయి. జాగ్రత్తగా పల్సగా వాటర్ చల్లాలి. వాటర్ చల్లిన తర్వాత వరిగడ్డి కప్పుకుందాం. తోటకూర జనవరి నెల నుండి మే నెల వరకు వేసుకుంటే తొందరగా పూతకు రాదు. మామూలుగా విడప్పుడు కూడా వచ్చిద్ది, కానీ కొంచెం పెరిగిన తర్వాత పూత వస్తుంది. ఇదిగోండి, చల్లిన గింజల మీద పల్సగా వరిగడ్డి కప్పుతున్నాను. బాగా పల్సగా కప్పి నీళ్లు చల్లుకుంటే నిమ్ము ఆరకుండా ఉంటుంది. అందువల్ల మొలకలు తొందరగా వస్తాయి. మళ్ళీ కొంచెం కప్పిన వరిగడ్డి మీద కూడా నీళ్లు చల్లుకోవాలి. ఆకుకూరలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆకుకూర వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరలు ఎక్కువగా తినటం వల్ల రక్తం బాగా పడుతుంది. ఆకుకూరలు తోటకూరే కాకుండా గోంగూర అన్నీ తినాలి. ఇదిగోండి, మళ్ళీ కొంచెం గోంగూర విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చల్లుతున్నాను. దోమలు మాత్రం తెక్కుడుతున్నాయి. ఇక్కడ వర్షం పడింది కదా, వర్షం పడినందువల్ల ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి, గోంగూర విత్తనాలు కూడా చల్లాను. దీని మీద మట్టి కప్పుతున్నాను. గడ్డి కూడా కప్పుకుంటే తొందరగా వస్తాయి. కానీ ఒకసారి గడ్డి కప్పకుండా చల్లిన విత్తనాలు ఎలా మొలుస్తాయి, గడ్డి కప్పిన విత్తనాలు ఎలా మొలుస్తాయని అటువైపు తోటకూర, ఇటువైపు గోంగూర విత్తనాలు చల్లాను. ఇవి మొలిసిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో తీద్దామనుకుంటున్నాను. ఇవి 3-4 రోజులకి మొలకలు వస్తాయి, ఇప్పుడే రావు. అప్పుడు దాకా రోజు మార్చి రోజైనా వాటర్ చల్లాలి. ఓకే, ఈ విధంగా చల్లుకోవటం అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.